హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ఈ టైంలో సీ ఓటర్ ఒక సర్వేని కండక్ట్ చేసింది. దగ్గరగా దేశవ్యాప్తంగా 5,669 మందిని ఒక శాంపిల్గా తీసుకొని ఒక సర్వే చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోదీ పరిపాలన గత 10 సంవత్సరాలుగా ఏ డైరెక్షన్లో ఎలా వెళ్తుంది అండ్ ఫ్యూచర్ ఏంటి అనే అంశం మీద ఒక సర్వే సీ ఓటర్ ఒక సర్వే కండక్ట్ చేసిన దేశంలో. అందులో వివిధ అంశాలని సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ అయితే ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. సో ఎలాంటి అంశాల మీద ఎలాంటి ఒపీనియన్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎలాంటి మనోగతాన్ని తెలియపరిచారనేది చూస్తే ఓవరాల్గా ఒకటైతే వెరీ క్లియర్. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ పరిపాలనలో దేశంలో జనాలు హ్యాపీగా లేరు అనేది మాత్రం వెరీ క్రిస్టల్ క్లియర్. దానికి సంబంధించిన అంశాలు అయితే ఈ సర్వేలో తెలియపరిచారు. బట్ దేశంలో జనాభా హ్యాపీగా లేకపోయినా మోదీని మోసే మీడియా, మోదీ కోసమే పనిచేసే వాట్సాప్ యూనివర్సిటీ, మోదీ కోసమే పనిచేసే కొద్దిమంది రిపోర్టర్సు, యాంకర్సు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా అద్భుతంగా మోదీ దేశం మొత్తాన్ని సంకనాకిస్తున్న, దేశ ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేస్తున్న చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ పార్టిసిపేట్ చేసిన 5,269 మంది శాంపిల్ సర్వేలో 37% మంది ఫ్యూచర్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా మా జీవితాల్లో మార్పులు వచ్చి మా జీవన స్థితిగతులు మెరుగుపడతాయనే అభిప్రాయం లేదు అనేసి 37% ఆఫ్ ద పాపులేషన్ చెప్పే ప్రయత్నం చేసింది. ఇలాంటి సర్వేనే ఇదే సీ ఓటర్ 2013లో అంటే UPA 2లో కరప్షన్ పెరిగిపోయింది, స్కాండల్స్ ఎక్కువైపోయినాయి అని దేశం మొత్తం కోడై కూస్తున్న క్రమంలో ఇలాంటి సర్వేనే కండక్ట్ చేస్తే అప్పుడు జస్ట్ 33% జనాలు మాత్రమే డిస్సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేస్తే నరేంద్ర మోదీ పరిపాలన గత 10 సంవత్సరాలుగా చూసుకుంటూ వస్తున్న ప్రజలు ఈసారి గత 10 సంవత్సరాల పరిపాలన మొత్తాన్ని బేరీజు వేసుకొని ఒక కంక్లూషన్కి వచ్చింది ఏంటంటే 37% మంది జనాభా దేశంలో మా జీవన స్థితిగతులు రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ తర్వాత కూడా మారుతుంది అనే ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ తర్వాత కూడా మా జీవన స్థితిగతుల్లో మార్పులు వస్తాయి నరేంద్ర మోదీ పరిపాలనలో అనేసి వాళ్ళకైతే ఏ కోశాన కనపడలేదనేది మాత్రం చాలా క్లియర్గా నేను చెప్పడం అయితే జరిగింది. అది 37% ఆఫ్ ద పాపులేషన్. అండ్ ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసిన జనాలు మోర్ దెన్ 2/3 ఆఫ్ ద పీపుల్ పబ్లిక్ చెప్పింది ఏంటంటే ఇన్ఫ్లేషన్, స్టాగ్నేషన్ ఇన్ శాలరీస్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ 2014 నుంచి 3 అంశాలు దేశంలో ఉన్న ప్రజల్ని చాలా విస్తృతంగా నా అర్లియర్ వీడియోస్లో గత కొన్ని రోజులుగా నేను ఎకానమీ గురించి చేస్తున్న వీడియోల్లో చాలా ప్రస్ఫుటంగా చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండ్ ఉన్న ఎంప్లాయీస్లో కూడా పర్టికులర్లీ ప్రైవేట్ ఎంప్లాయీస్లో స్టాగ్నేషన్ ఇన్ శాలరీ గ్రోత్. అది నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పా. గత 10 సంవత్సరాలుగా 3 సెక్టార్స్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో అవనివ్వండి, ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవనివ్వండి, లేకపోతే మనకు ఇంజనీరింగ్ సెక్టర్ అవనివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ఈ 3 సెక్టార్స్లో యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ శాలరీస్ 0.8% ఉంది, అంటే లెస్ దెన్ 1% ఉంది. ఈ 3 అంశాల మీద దగ్గరగా 2/3 పాపులేషన్ చెప్పింది ఏంటంటే ఈ 3 అంశాలు దేశంలో ప్రజల్ని పట్టి పీడిస్తున్న ఈ సమస్యల్ని అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్ యాజ్ స్టాగ్నేషన్ ఇన్ శాలరీస్ని అడ్రస్ చేయకుండా దేశం యొక్క ఎకానమీ మెరుగయ్యేదానికి ఆస్కారం లేదు. దేశం యొక్క ఎకానమీ మెరుగవకుండా దేశ ప్రజల యొక్క జీవన స్థితిగతులు బెటర్ అయ్యేదానికి ఆస్కారం లేదు అనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసిన పబ్లిక్లో దగ్గరగా 50% ఆఫ్ ద పాపులేషన్ నాట్ హ్యాపీ. ఈ ఓవరాల్ డెవలప్మెంట్ మొత్తంలో నరేంద్ర మోదీ పరిపాలనలో మొత్తంలో హ్యాపీగా లేరు. అండ్ మనం చూసుకున్నట్లయితే దగ్గరగా హ్యాపీనెస్ ఇండెక్స్ 2024 రిలీజ్ చేసిన దాంట్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 143 దేశాల్లో ఇండియన్ ర్యాంక్ 126. అంటే ఇండియా కంటే దగ్గరగా జస్ట్ ఒక 17 కంట్రీలు మాత్రమే హ్యాపీనెస్ ఇండెక్స్లో వెనకబడి ఉన్నాయి. ఇండియా హ్యాపీనెస్ ఇండెక్స్లో ఎలాంటి కంట్రీస్ కంటే వెనకబడి ఉందంటే మనం ఎప్పుడు పాకిస్తాన్ అని ఒక చిన్న చూసే పాకిస్తాన్తో వెనకబడి ఉంది హ్యాపీనెస్ ఇండెక్స్లో, ఆఫ్ఘనిస్తాన్లో వెనకబడి ఉంది,
మరీ థర్డ్ వరల్డ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కంట్రీస్ అయినటువంటి నైజర్ లాంటి దేశాలతో కూడా హ్యాపీనెస్ ఇండెక్స్లో వెనకబడింది. లిబియాతో వెనకబడింది హ్యాపీనెస్ ఇండెక్స్లో, ఇరాక్తో వెనకబడింది. మొన్నటి వరకు ఇజ్రాయెల్ ఒక దమనకాండలో, ఇజ్రాయెల్ యొక్క జీనోసైడ్లో, ఇజ్రాయెల్ యొక్క దాడికి తనమనుకులైనటువంటి పాలస్తీనా కంటే కూడా హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశం వెనకబడిందంటే నరేంద్ర మోదీ పరిపాలన ప్రజల్ని ఎంత అన్హ్యాపీగా ఉంచుతుంది, ఎంత దరిద్రంగా, ఎంత భయానక సిచ్యువేషన్లో నెట్టుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో యంగర్ పాపులేషన్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ ద కంట్రీ. అంటే ఈ ఓటు హక్కు లేకుండా తల్లిదండ్రుల సంపాదన మీద బతికేవాళ్ళు, సమాజం మీద, రాజకీయ వ్యవస్థ మీద అవగాహన లేకుండా ఈ యొక్క పిచ్చి భ్రమల్లో ఉండేవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు దేశంలో. కానీ అర్నింగ్ మిడిల్ ఏజ్ ఇన్కమ్ వాళ్ళు, మిడిల్ ఏజ్ పీపుల్, మిడిల్ ఇన్కమ్ ఉన్న పబ్లిక్ మాత్రం దే ఆర్ నాట్ అట్ ఆల్ హ్యాపీ ఫర్ ద పాస్ట్ 10 years. ఇది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా. ఎందుకంటే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ సంపాదన మీద, కుటుంబ పోషణ మీద, వాళ్ళ బాధ్యతల మీద వాళ్ళు ఆ అవసరాలు తీర్చలేని పరిస్థితులు, పర్టికులర్లీ 10 సంవత్సరాల నరేంద్ర మోదీ పాలనలో వాళ్ళు వెరీ వెరీ డిసాటిస్ఫైడ్గా ఉన్నారు. దాని పర్యవసానమే ఇండియన్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ప్లేస్ ఏంటంటే 143 దేశాల్లో 126వ స్థానంలో ఉంది. అండ్ గత కొన్ని సంవత్సరాలుగా ఇంకొక అంశాన్ని ఈ సర్వే రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే షార్ప్ రిడక్షన్ ఇన్ జాబ్స్ ఒకటి. మరీ ముఖ్యంగా 2014 తర్వాత జాబ్ క్రియేషన్ అనేది అధోపాతాళానికి పడిపోయింది. అర్లియర్ వీడియోస్లో చెప్పాను ఎకానమీ గురించి మాట్లాడుతున్న దాంట్లో, భారతదేశం యొక్క ఎకనామిక్ స్టేటస్ గురించి. ఇండియాలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ లాస్ట్ 45 సంవత్సరాల్లో అత్యంత భయంకరమైన నిరుద్యోగాన్ని భారతదేశం ఇప్పుడు ఫేస్ చేస్తుంది. అది నరేంద్ర మోదీ యొక్క పరిపాలన యొక్క విధానం. ఈ రకంగా ఓవరాల్గా చూస్తుంటే హ్యాపీనెస్ ఇండెక్స్లో బాగాలేదు. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో మరీ ప్రపంచంలో అత్యంత పేద దేశం అయినటువంటి నైజర్ కంటే ప్రపంచంలో ఇజ్రాయెల్ యొక్క దాడికి అనునిత్యం ఉండేటువంటి ఒక సంవత్సరం పైకాలం పాటు దాడుల్లో ఉన్నటువంటి పాలస్తీనా కంటే కూడా ఇండియా అన్హ్యాపీగా ఉందంటే నరేంద్ర మోదీ పరిపాలన దేశ ప్రజల్ని ఎలాంటి సిచ్యువేషన్లో నెట్టిందో చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో యూపీఏ పరిపాలన కంటే కూడా దరిద్రమైన పరిపాలన గత 10 సంవత్సరాలుగా సాగుతుంది. గత 10 సంవత్సరాలుగా సాగుతున్న భారతదేశంలో మనం మీడియాను చూసుకుంటే ఎకనామిక్ గ్రోత్ రేట్ మీద చర్చ జరగదు, ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ మీద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హైయెస్ట్ ఇన్ 45 years దాని మీద చర్చ జరగదు, అగ్రేరియన్ డిస్ట్రెస్ మీద చర్చ జరగదు, ఇన్ఫ్లేషన్ మీద చర్చ జరగదు, దేశం యొక్క భూభాగాన్ని చైనా ఆక్యుపై చేసుకుంటున్న చర్చ జరగదు, దేశం యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ మీద చర్చ జరగదు, దేశంలో ఒక సగటు మానవుని యొక్క స్థితిగతుల మీద, అవసరాల మీద నరేంద్ర మోదీ పరిపాలన ఎలా సాగుతుంది అనే అంశం మీద చర్చలే జరగకుండా కంప్లీట్గా మీడియాని కంప్లీట్గా డైవర్ట్ చేసేసి మోడీ భజన చేయాలా లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలన్న చందంగా మీడియాని కంట్రోల్లో పెట్టేశారు. మీడియా ఎప్పుడైతే కంట్రోల్ అయిపోయిందో ఈ బీజేపీ, ఈ సంఘ్ పరివార్ యొక్క భావజాలంతో దేశాన్ని కంప్లీట్గా కంప్లీట్గా ఒక భయంకరమైన సిచ్యువేషన్లోకి పరిపాలన దిశగా తీసుకెళ్తున్నారు తప్ప దేశంలో ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడం అవనివ్వండి, వ్యవసాయానికి మేలు చేసే పాలసీస్ అవనివ్వండి, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఒక బెటర్ మేనర్లో గ్రోత్ డైరెక్షన్లో తీసుకెళ్లే పాలసీస్ ఏదీ ఉండకుండా ప్రజల్ని ఒక రకమైన అన్హ్యాపీ మోడ్లో నెట్టుకెళ్తుందనేది మాత్రం సీ ఓటర్ సర్వే చాలా ప్రస్ఫుటంగా చెప్పే ప్రయత్నం చేసింది. చూడాలి మరి బడ్జెట్ పెట్టబోతున్నారు కొద్ది గంటల్లో. కనీసం అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ మీద నేను అర్లియర్ వీడియోలో కూడా చెప్పాను, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ మీద, ఇన్ఫ్లేషన్ మీద, రూపీ డిప్రిషియేషన్ మీద, స్టాగ్నేషన్ ఇన్ శాలరీస్, ఇలాంటి అంశాల మీద ఒక స్ట్రక్చరల్ చేంజెస్ బడ్జెట్లో ఏమన్నా పెడతారా? నాకు తెలిసి బీజేపీ వాళ్ళకి ఈ అంశాల మీద ఇన్ డీప్గా స్టడీ చేసే టీం ఉందని కూడా నేనైతే అనుకోను. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఆవు పేడ, ఆవు మూత్రం ఇలాంటి వాటితో రాజకీయాలు చేయాలని తప్ప. రీసెంట్గా మనం తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై గారు డాక్టర్ అయ్యుండి ఆవు మూత్రం వల్ల చాలా మేలు జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారంటే, అండ్ ఐఐటి మెడ్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన కూడా చెప్పారు ఆవు మూత్రం చాలా బెటర్, చాలా మెడిసిన్ కంటే అని చెప్తున్నారంటే అసలు వీళ్ళు దేశాన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారో చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.